దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన ఎంతమంది అటెండ్ అవుతున్నారు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి? ఎందుకంటే దేవుని బిడ్డలారా, మీరు అందరూ వాక్యం వినాలి, ప్రార్థనలో గడపాలి, వ్యక్తిగత ప్రేయర్ బైబిల్ స్టడీ ఉండాలి. ఈ దినం దేవుని వాగ్దానం మీరు ఇస్తున్నటువంటి మనందరికి ఇచ్చిన ఒక వాక్కు మన ఆత్మీయ బిడ్డలుగా మనందరం రిసీవ్ చేసుకొని దేవుని సన్నిధిని గౌరవించి ఆనందించి పరిశుద్ధాత్మతో నింపబడి మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఉదయకాలం మీరు అందరూ కూడా మరి దేవునితో గడపాలని ఆశ కలిగి ఎంత ప్రయాసంతో ఎన్ని ప్రయాణాలు ఉన్నాయి వాగ్దానాలు ఇవ్వటానికి, మా గురించి కూడా మీరు ఆలోచించండి. మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు బాగుండాలని కదా, వారి పిల్లలు మీ పిల్లలు దీవించబడాలని కదా, ఆత్మీయతలో ముఖ్యంగా పరలోకానికి నిత్యత్వానికి మీరందరూ వారసులుగా చేర్చబడాలని కదా, అందుకని ప్రయాసం. కాబట్టి ఇంకా రక్షణ పొందని బిడ్డలుంటే ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన పరలోకి వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు ప్రభువుని నమ్మితే నీ పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగి నీకు పరిశుద్ధత, పవిత్రత, యథార్థమైన జీవితం క్రీస్తులో నడిచి ఒక చక్కటి అనుభవం దేవుడు నీకు ఇస్తాడు. యేసయ్య తోడుగుంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని యేసయ్యని సన్నిధికి రండి, సమీపంగా ఉండండి, ఆయనకు సమీపంగా రండి, ప్రభుతో ఉండండి. కాబట్టి ఈరోజు ఏ కష్టాలు, దుఃఖాలు, బాధలు, దరిద్రం, శాపం, నింద, గాయం, అవమానం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండొచ్చు. లేదండి, మేము ఆ డబ్బు తీసుకొని మమ్మల్ని ఇలా చేశారు, మా భర్త ఇలా చేశారు, నా భార్య ఇలా చేసింది, మా అత్తింటి వారు, నా ప్రియులండి, మా తోటి వారండి, అయ్యో మోసపోయానండి. ఎందరో జీవితాలు కదండి. దేవుడే మన పక్షం ఏంటే మనకి న్యాయము, కృప వెంబడి కృపను చూపుతాడు. కాబట్టి ఈరోజు మీరు కూడా ఎదురు చూస్తున్నారు, ప్రతిదినం ఒక వాగ్దానం వినాలా అనే ఆశ ఉంటుంది. నాకు కూడా అండి, దేవుడు మాట్లాడుతుంటే ఒక ధైర్యం, ఒక బలం ఉంటుంది. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. నన్ను వెతుకువారు జీవమును కనుగొంటారు. ఏం కనుగొంటారండి? జీవం, మరణం కాదు, జీవం, నిత్య జీవం, పరలోకం. అంతేకాక ఐశ్వర్య ఘనతయు స్థిరత్వమైనటువంటి బ్లెస్సింగ్ ఆయన చేతిలో ఉన్నాయి. అందుకని అవన్నీ ఎవరికి? మనకే. ఆత్మీయ ఐశ్వర్యం, ఆరోగ్యపరమైన ఐశ్వర్యం, ఆర్థికపరమైన ఐశ్వర్య ఘనతలు నా యొద్ద ఉన్నవి. కాబట్టి నీకు ఇస్తా. కాబట్టి నువ్వెవరిని వెతకాలి? రోజు పొద్దున్న లేవగానే అప్పులోళ్ళు, సమస్యలు, వాట్సాప్లు, స్టేటస్లు కదా, ఫేస్బుక్లు, జూమ్లు, చాలా మనుషులు ఏంటా అని వెతుకుతున్నారు ఈ లోకాన్ని. లోకంగా దేవుని వెతకండి, ఆయన వాక్యాన్ని వెతకండి, ప్రార్థనలు ఆయన సన్నిధిని వెతకండి. ఉదయకాలం ఎందుకంటే 5 to 6 ఇది దేవుని వెతుకు. నన్ను వెతుకు వారి జీవమును కనుగొని. ఐశ్వర్యము ఘనతయు ఆయన చేతిలో ఉన్నాయట. ఐశ్వర్యము ఘనత నీకేం కావాలండి? ఆత్మీయ ఐశ్వర్యం ఉంటే ఆర్థికంగా దీవించబడతావు, దాని గురించి ఏం వర్రీ కావద్దు. ఆరోగ్యపరమైనది అన్నిట్లో కూడా ఐశ్వర్యము ఘనతయు నేను నీకు ఇస్తా. నువ్వెప్పుడు ఇస్తాడు? నా యొద్ద ఉన్నవి. కాబట్టి నువ్వు ఎవరిని వెతకాలా? ఇప్పుడు చెప్పండి, ఎవరిని వెతికితే వస్తాయి? దేవునిగా వెతకండి, ఆయన ప్రేమతో వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. ఖచ్చితంగా నేను ఐశ్వర్య ఘనతని నేను నీకు ఇచ్చేదను, ఐశ్వర్యమును ఘనతను నీకు నేను అనుగ్రహించేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకొని, కానీ దానికంటే ముందు ఆయనని వెతికే అనుభవం, ఆయనని తట్టే అనుభవం, ఆయన సన్నిధికి వెళ్ళే అనుభవం, ఆయనని పట్టుకునే అనుభవం, ఆయనని ప్రేమించే అనుభవంలో మీరు ఉండాలని కోరుకుంటూ, ఈ వాగ్దానం ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం స్వతంత్రించుకొని ముందుకు సాగాలని ఆశపడుతూ, దేవుడి మాట మనందరి నిమిత్తం దీవించి ఇది మన పట్ల స్థిరపడును గాక. కాబట్టి అందరం వెతుకుదాం యేసయ్యని. ప్రార్థనే వెతకడం అండి. అయ్యా, నా జీవితాన్ని మార్చు, నా హృదయాన్ని మార్చు, నాలో నువ్వు ఉండాలి, నీతో నేను ఉండాలి, నీకు ఇష్టమైన పాత్రగా ఉండాలి, నీ ప్రియ బిడ్డగా ఉండాలి, అన్నిట్లో నీకు నెంబర్ 1గా ఉండాలి. ప్రార్థన చేసుకో, దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, అయ్యా నిత్య జీవం, పరలోకం వారికి తెచ్చింది. నిన్ను వెతికే వారిగా చేయ్యా. అయ్యా, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, ఆత్మీయంగా పడిపోయిన వారు, చెడిపోయిన వారు నిన్ను వెతకాలి, నీ సన్నిధిలో నిన్ను పట్టుకోవాలి, నీ సన్నిధికి రావాలి, ఆత్మీయులుగా మారాలి. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు నీ పాదాలు పట్టుకునే కృప మాకు దయచేయండి. పాపము నుండి, శాపం నుండి, రోగము, ఏ రోగాలున్న యేసు పొందిన గాయములు ఇప్పుడే స్వస్థత. కోర్టు కేసులు, అన్ని అక్రమ కేసులు కొట్టివేయబడాలి. మోసం, దగ, భూ సంబంధమైన మా భూమి తీసుకొని కొట్లాడుతున్న బంధకములు తొలగిపోవాలి. మా డబ్బు తీసుకొని అన్యాయం చేసేవారు భయం పుట్టాలి ప్రభా. నిద్ర పట్టొద్దు అట్లాంటి వారికి. మా మీద అబద్ధ ప్రచారాలు, చెడు చేసే ప్రతి ఒక్కరికి ప్రభువా వారి భయాలు పుట్టించి నీ కార్యాలు జరిగి నీ బిడ్డలు ఎంతమంది పీడించబడుతున్నారు
విడుదలయండి నాయన. రోగాలు, వ్యాధులు, మాంత్ర, తంత్ర, క్షుద్ర శక్తుల నుంచి విడిపించి, మోసము, దగా నుండి విడిపించి, అయ్యా ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి, వారి బంధకాలు తెంచి, వారి కుటుంబాలు అద్భుతాలు చేయండి, వారి దేశాలు ఉజ్జీవింపచేయండి. భారతదేశం అయ్యా నీ క్షేమనే దుప్పటి క్రింద మంచి సమాధానకరమైన పరిపాలన మీరు మాకు దయచేయండి. మా దేశ నాయకులు, ప్రతినిధులు అందరూ కూడా నీ ప్రేమ చేత నింపబడే పరిపాలకులుగా సమాధానం మా దేశంలో, సస్యశ్యామలం మా దేశంలో ఉంటకు సహాయం చేయండి. అంతేకాక క్రైస్తవ నాయకులు, ఆత్మీయులు, వారి కుటుంబాలు వర్ధిల్లాలి, సంఘాలు ఆత్మల బలముతో నిండిపోవాలి. అయ్యా జాషువా జనరేషన్ అపోస్తల సేవ, ఎస్తేర్, దెబోరా సైన్యాలు లేచుటకు సహాయం చేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది బంధిస్తున్నాం నాయన. మా కుటుంబానికి, మాకును వ్యతిరేకించే శక్తులు అన్ని వైపులా తొలగిపోవాలి యేసునామములో. అట్టి విధంగా నడిపించండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఐశ్వర్యం, ఘనత, కలిమి వారికి ఉండును గాక. అంతేకాక ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలు బర్త్డే జరుపుకున్నారో ఐశ్వర్యం, ఘనత, కలిమి వారికి పరిపాలించును గాక. వారిని వర్ధిల్ల చేయమని, ప్రతి వారిని, దిక్కులేని వారిని, కష్టంలో ఉన్న వారిని, జాబ్ లేని వారిని, వ్యాపారం నష్టపోయిన వారిని దీవించండి. గర్భఫలం లేని గర్భాలు తెరిచి అద్భుతాలు చేసి మీ సన్నిధి అందరికీ తోడై ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ అండ్ యూట్యూబ్ అందరికీ పరిచయం చేయండి. ఈ ఉదయకాల ప్రార్థన ఎంతమంది వింటున్నారో దేవుని బిడ్డలుగా మీరు అందరూ కూడా 5 to 6 అద్భుతమైనటువంటి ఉదయకాల ప్రార్థన జరుగుతుండగా పాలు పొంది వర్తమానం అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా ఈ పరిచర్య లక్షల మందికి వెళ్తుంది, సువార్త ఉజ్జీవం రగులుకుంటుంది. అనేక పట్టణాలు, గ్రామాలు, వేల మందికి ఉచితంగా భోజనాలు. కాబట్టి మీరు స్పాన్సర్ చేసేవారు, ప్రామిస్ ల్యాండ్ మందిరం కట్టబడుతుంది, ఫోన్పే, గూగుల్ పే అక్కడ ఇస్తున్నారు. దేవుని రాజ్యం నిమిత్తం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎందుకో తెలుసా అండి, దేవుని పని నమ్మకంగా మేము ఈ విషయంలో మీకు చెప్పడానికి, ప్రభు రాజ్యం కట్టబడుతుంది. మీరు ఇచ్చే విత్తనాల పంట మీరు ఇవ్వడం కాక మీ ప్రియులు, మీ స్నేహితులు ఇవ్వటానికి ప్రేరేపించిన దేవుడు బ్లెస్ చేస్తాడు. రెండవదిగా, నీదు సేవలో నన్ను వాడుకునే పాట, దైవజనుడు పాడిన పాటను అందరూ లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ ఆ పాట తెలియచేయండి. ప్రభు మహిమార్థమై మీరు కూడా పాడండి. రెండవదిగా 7, 8, 9 మరి అద్భుతమైన ఉజ్జీవ సువార్త సభలు బెల్లంపల్లిలో. ఎంతమంది బెల్లంపల్లికి వచ్చిన అకామిడేషన్, భోజనాలు అన్నీ మీకు ఫ్రీ. చక్కటి వర్షిప్, చక్కటి వాక్యం, చక్కటి అద్భుతమైన కార్యాలు. కాబట్టి 3 దినాలు ఎస్తేర్ గడిపింది. దేవుడు అద్భుతంగా చరిత్ర మార్చినట్టు ప్రేయర్స్లో, ఆరాధనలలో 7, 8, 9 3 రోజులు ప్రతి నెల జరిగే సభల్లో మీరు కూడా మీ కుటుంబాలతో పాలు పొందండి. మరి ఆదివారం సెకండ్ సండే ప్రభు బల్ల ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బ్యాప్టిజం కార్యక్రమాలు కూడా సాటర్డే ఈవినింగే ఇస్తారు. కాబట్టి పాలు పొందండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం 3 ఆరాధనలు, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 త్వరగా ముగిస్తున్నాం. కాబట్టి పాలు పొందండి. ఇవి ప్రకటనలు. దేవుని బిడ్డలారా, అందరికీ తెలియచేయండి. దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. ఈ యొక్క పరిచర్లో ముందుకు సాగడానికి మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.